తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ జేకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని జిల్లాల రా రైస్ మిల్లర్స్ ఓనర్స్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా హన్మకొండ జిల్లా వాస్తవ్యుడైన పాడి గణపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గాను జిల్లాల అధ్యక్షులకు మరియు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి తెలియజేసి ప్రతి సమస్యకు పరిష్కారం జరిగే విధంగా చేస్తానని, మిల్లర్స్ లాభాల బాటలో నిర్వహించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలోని 33 జిల్లాల రా రైస్ మిల్లర్స్ పాల్గొనడం జరిగింది. కొన్ని పరోక్షంగా చాలా కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంటుంది. ఎవరైతే యజమానులు యజమానులకు ఉంటుంది. ఆ బాధ ఎవరు తెలుస్తుంది, నష్టం వస్తాయి, సమస్య ఎవరు తెలుస్తుంది, నొప్పి ఎవరికైతే ఉంటుందో నొప్పి ఉన్న వాళ్ళకే ఆ నొప్పి బాధ తెలుస్తుంది తప్ప నొప్పి లేని వాళ్ళు మాత్రం బాధ తెలియదు. మరి ఈరోజు జరిగింది ఏంటి? మా రాష్ట్ర నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో ఏం జరిగింది? అదే జరిగింది. రారైస్ మిల్లర్లతో అయ్యేదేంది, పోయేదేంది, డబ్బులు ఇచ్చేది రారైస్ మిల్లర్లు, అనుభవించేది రాష్ట్ర కమిటీ బయట మిల్లర్లు యజమానులు. అవునా కదా? అవునా కదా? తప్పనిలో గట్టిగా చెప్పండి, లేకపోతే మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటులో భాగంగా దాదాపుగా 2000 పైచిలకు రైస్ మిల్లర్స్ హాజరు కావడం జరిగినది. ఈ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసుకోవడం జరిగినది. రైస్ మిల్లర్స్ సమస్యలు ఉన్నాయి కాబట్టి అట్టి సమస్యలు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు చేరే విధంగా మాకు రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పని, ప్రతినిధి ఉండాలని చెప్పని మా యొక్క రైస్ మిత్రులందరూ ఏకతాటిపై వచ్చి ఐకమత్యంగా ఉండి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగినది. ఇందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తర్వాత ఉన్న సమస్యల మీద ప్రభుత్వ ప్రజలతో సానుకూలంగా స్పందించుకుంటూ వారితో స్నేహపూర్వకంగా ప్రభుత్వానికి సహకరించుకుంటూ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్ కాపాడుకుంటామని చెప్పని మా యొక్క రైస్ మిల్లర్స్ తరఫున నేను తెలియజేస్తున్నాను. కావున ప్రభుత్వం మాకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం.